గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు ఈరోజు మనం ఒక క్లాస్ చెప్పుకుందాం. ఏంటంటే అదే ఇంట్రొడక్షన్ టు కంప్యూటర్స్. సో జనరల్గా మనం కంప్యూటర్ గురించి చాలా విన్నాం. ప్రతిసారి మనం కంప్యూటర్స్ చూస్తాం, మీ షాప్కి వెళ్ళినప్పుడు చూస్తాం, అలాగే ఎక్కడికైనా ఇంటర్నెట్ షాప్స్కి వెళ్ళినప్పుడు కూడా మనం కంప్యూటర్స్ చూస్తాం. వాళ్ళు ఏదో క్లిక్ చేస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం, ఏంటో మనకు అర్థం కాదు. అసలు కంప్యూటర్ అనేది ఏంటి, దాన్ని మనం ఎందుకు యూజ్ చేయాలి, దాన్ని యూజ్ చేయడం వల్ల మనకు వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఈరోజు ఆలోచిద్దాం. సో మొట్టమొదటిగా మనం ఆలోచిస్తే అప్పట్లో మనిషి ప్రతిదీ కష్టపడి చేసేవాడు అనమాట. ఏ పని అయినా సరే కష్టపడి చేసేవాడు. అంటే ఇప్పుడు ఏదైనా ఒక మ్యాథ్స్ కాలిక్యులేట్ చేయాలనుకోండి, ఒక లెక్క 2 రెళ్ళు ఎంత 4 ఈజీగా చెప్పేస్తాం. 4 4 ఎంత 16 ఈజీగా చెప్పేస్తాం. 16 ఎంత చూసారా? అంటే ఇక్కడ ఆగిపోతాం. ఇంకా మనం వెళ్ళామనుకోండి కాలిక్యులేషన్కి స్లో అయిపోతాం. అంటే ఒకనొక సిచ్యువేషన్ వరకు మనం ఫాస్ట్ గా వెళ్తాం, తర్వాత స్లో అయిపోతుంటాం. ఇప్పుడు దీన్ని కాల్కులేట్ చేయాలంటే ఎలా కాల్కులేట్ చేస్తాం? 6 6 0 అని చెప్పి ఇలా కాల్కులేట్ చేసుకొని చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే మన టైం అనేది కిల్ అవుతుంది. మీరు బాగా ఆలోచిస్తే ప్రతిదీ సొసైటీలో ఉన్న ప్రతిదీ కూడా మనం టైం కిల్ చేస్తుంది. మనం చాలా కష్టపడితేనే కానీ పని అయ్యేది కాదు అప్పట్లో. అప్పుడు మనిషి ఏం చేశాడంటే తన పనిని సులభవంతం చేసుకోవడానికి దేన్నో దాన్ని కనిపెట్టేవాడు. అర్థమవుతుందా? ఇప్పుడు అప్పట్లో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళేవారు. అలా నడుచుకుంటూ వెళ్ళడం చాలా కష్టమైపోయింది. అప్పుడు ఏం కనుక్కున్నాడు మనిషి? సైకిల్ కనుక్కున్నాడు. సైకిల్ మీద ఏమైంది? ఫాస్ట్ గా వెళ్ళేవాడు. ఇంకా సైకిల్ మీద స్లో అనుకున్నాడు. ఏమో తర్వాత ఏం కనుక్కున్నాడు? బైక్ కనుక్కున్నాడు. ఇప్పుడు సైకిల్ తో కంపేర్ చేస్తే బైక్ అనేది స్పీడ్ గా వెళ్తుంది. ఇంకా బైక్ కంటే స్పీడ్ గా వెళ్ళి ట్రైన్ కనుక్కున్నాడు. ట్రైన్ కంటే స్పీడ్ గా వెళ్ళేది హెలికాప్టర్, ఫ్లైట్. చూసారా? అంటే మనిషి ఏం చేస్తున్నాడు? తన పనిని సులభవంతం చేసుకోవడానికి కొత్త కొత్త ఆవిష్కరణలు చేసుకుంటూ వచ్చాడు. అదే విధంగా తన పని మొత్తాన్ని కూడా సింపుల్ గా చేయడానికి, తన కష్టం లేకుండా ప్రతిదాన్ని సులభవంతం చేయడానికి కనుక్కున్నటువంటి ఒక మిషనే కంప్యూటర్. సో ఏ కంప్యూటర్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ యాక్సెప్ట్స్ రా డేటా అండ్ ప్రాసెస్ ఇన్ సిపియు అండ్ ఫైనల్లీ షోస్ ద అవుట్పుట్ ఆన్ ద మోనిటర్. అంటే ఏంటంటే కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. ఫ్యాన్ ఉంది, ఒక ఎలక్ట్రానిక్ డివైస్. అంటే ఎలక్ట్రిసిటీతో పనిచేసేది ఎలక్ట్రానిక్ డివైస్. అలాగే ఒక మొబైల్ ఉంది, ఎలక్ట్రానిక్ డివైస్. అదే విధంగా కంప్యూటర్ అనేది కూడా ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ యాక్సెప్ట్స్ రా డేటా. అంటే మనం ఏదైతే డేటా ఇస్తామో తీసుకుంటుంది. ప్రాసెస్ ఇన్ సిపియు. సిపియు అనే బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ లో సిపియులో ప్రాసెస్ చేస్తుంది. ఫైనల్లీ షోస్ ద అవుట్పుట్ ఆన్ మోనిటర్. మోనిటర్ లో అవుట్పుట్ ని చూపిస్తుంది. సో కంప్యూటర్ అనేది ఏం చేస్తుంది? మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ని తీసుకొని సిపియులో ప్రాసెస్ చేసి అవుట్పుట్ అనేది మోనిటర్ లో చూపిస్తుంది. ఇంతకీ ఏమి ఇన్పుట్ ఇస్తాం సార్, ఏం ప్రాసెస్ చేస్తుంది సార్, ఏది అవుట్పుట్ గా చూపిస్తుంది సార్ అని ఆలోచిస్తే, మనం ఒక మ్యాథ్స్ ఉంది అనుకోండి. ఇప్పుడు చూసారా 16 16 సార్ ఉంది. ఈ 16 16 సార్ ఎంత అని చెప్పి మనం కంప్యూటర్కి ఇస్తాం. కంప్యూటర్ ఏం చేస్తుంది? సిపియుని యూజ్ చేసుకొని ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ చేసి ఫైనల్ గా అవుట్పుట్ ఎక్కడ చూపిస్తుంది? మోనిటర్ లో చూపిస్తుంది. అర్థమైందే లేదా? సో ఆ విధంగా కాలిక్యులేషన్స్ అనే కాదు, మనం ఎలాంటి ఒక ప్రాబ్లం ఇచ్చినా ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి మనకు సొల్యూషన్ చూపిస్తుంది అనమాట. అర్థమవుతుంది? సో ఎందుకు మనం ఈ కంప్యూటర్ యూజ్ చేయాలనేది కొన్ని 3 పాయింట్లు చెప్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పాను 2 2 సార్ ఎంత అంటే అన్న 4 అని చెప్పారు. 4 4 సార్ ఎంత అంటే 16 అని చెప్పారు. 16 16 సార్ ఎంత? 20 32 32 32 సార్ ఎంత? చూసారా స్లో అయిపోతున్నారు? అంటే ఏంటి? ప్రాబ్లం కాంప్లెక్సిటీ పెరిగే కొద్దీ మనం సొల్యూషన్ చెప్పేటువంటి టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. అవుతుందా? ప్రాబ్లం అనేది కాంప్లెక్సిటీ పెరుగుతా వెళ్ళింది అనుకోండి, మనం ఆన్సర్ చెప్పడానికి కూడా ఎక్కువ టైం తీసుకోవాలి. అలా కాకుండా ఒక పెద్ద నెంబర్ ఇచ్చాను అనుకోండి, 306942 ఇంటూ 423069 అని ఇచ్చామనుకో, దీన్ని చెప్పడానికి ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది. 2 2 సార్ ఎంత అడిగినప్పుడు ఎంత టైంలో చెప్పు? విత్ ఇన్ సెకండ్స్ లో చెప్పు. అదే సేమ్ ఈ ప్రాబ్లం అడిగినప్పుడు అంతే టైంలో చెప్పగలవా? చెప్పలేము. అంటే హ్యూమన్స్ కి ప్రాబ్లం పెరిగే కొద్దీ దాన్ని సాల్వ్ చేసేటువంటి టైం కూడా పెరుగుతుంది. కానీ కంప్యూటర్కి ఇది ఇవ్వండి, ఎంత టైంలో చెప్తుంది? విత్ ఇన్ సెకండ్స్ లో చెప్తుంది. ఈ ప్రాబ్లం ని ఎంత టైంలో అయితే చెప్తుందో ఈ ప్రాబ్లం ని కూడా అంతే టైంలో చెప్తుంది. అంటే దీని ద్వారా ఏం మనకు అర్థమవుతుంది? కంప్యూటర్ ను వాడటం ద్వారా మనకి ఫస్ట్ పాయింట్ టైం సేవ్ అవుతుంది. టైం సేవింగ్. అర్థమైందా? అండ్ ఈ 2 2 సార్ ఎంత అడిగినప్పుడు మనం ఫాస్ట్ గా చెప్పాం. 4 4 సార్ ఎంత అడిగినప్పుడు ఫాస్ట్ గా చెప్పాం. 16 16 సార్ ఎంత అడిగినప్పుడు తగ్గాం. మళ్ళీ 32 32 సార్ అన్నప్పుడు ఇంకా టైం తగ్గింది.
స్పీడ్ తగ్గింది. కానీ ఈ కంప్యూటర్కి మనం ఎంత పెద్ద ప్రాబ్లం ఇచ్చినా అదే స్పీడ్ లో సాల్వ్ చేస్తుందే చేయదా. ఏ ప్రోగ్రామింగ్ అనేది తీసుకోండి, ఏ ప్రాబ్లం అనేది తీసుకోండి, స్పీడ్ తో చేస్తుంది అనమాట, స్పీడ్ గా చేసేస్తుంది. మనుషులకి ఇష్టమైనది ఏంటంటే తెలుసు, స్పీడ్. అప్పుడులో ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళాలంటే నడుచుకుంటే స్లోని ఇష్టపడరు. అందుకే ఏం చేసుకున్నారు, సైకిల్ కనిపెట్టుకున్నారు. సైకిల్తో ఏమవుతుంది, స్పీడ్ గా వెళ్తాం. తర్వాత ఏం కనిపెట్టారు, బండి, ఇంకా స్పీడ్గా వెళ్తాం. తర్వాత కారు, ఇంకా స్పీడ్గా వెళ్తాం. అంటే స్పీడ్నెస్ కావాలి. ఆ స్పీడ్నెస్ ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే కంప్యూటర్. సో కంప్యూటర్కి ఉన్నటువంటి ఇంకొక ఫీచర్ ఏంటమ్మా, స్పీడ్ వర్కింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, థర్డ్ ఫీచర్ ఏంటంటే, ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్పమని నేను అడిగాను, దీన్ని కరెక్ట్ గా ఆన్సర్ చెప్తారు. దీనికి ఆన్సర్ చెప్పమని అడిగాను, ఎంతమంది కరెక్ట్ గా చెప్తారు? అందరూ కరెక్ట్ గా చెప్పేస్తారా? ఆలోచించండి, అందరూ కరెక్ట్ గా చెప్పేస్తారా? ఖచ్చితంగా కొంతమంది కరెక్ట్ చెప్తే కొంతమంది ఏం చెప్తారు, రాంగ్ చెప్తారు. ఇంకా పెద్ద ప్రాబ్లం ఇచ్చామనుకో, ఆ కరెక్ట్ చెప్పినోడు కూడా రాంగ్ చెప్పే అవకాశాలు ఉంటాయి, అవునా కదా? అంటే ఏంటి, ప్రాబ్లం కి హ్యూమన్స్ అనేవారు కరెక్ట్ ఆన్సర్ ఆల్వేస్ ఇవ్వలేరు. ప్రతిసారి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేరు. కొన్నిసార్లు తప్పు చేస్తారు, కొన్నిసార్లు కరెక్ట్ చేస్తారు. కానీ ఈ ప్రాబ్లం నువ్వు ఎన్నిసార్లు కంప్యూటర్కి ఇచ్చినా నీకు తప్పు ఆన్సర్ ఇస్తుందా, కరెక్ట్ ఆన్సర్ ఇస్తుందా? చెప్పండి, కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. అంటే దాన్ని ఏమంటారంటే ఎక్యూరసీ. ఎక్యూరసీ అంటే నువ్వు ఎన్నిసార్లు కంప్యూటర్ యూజ్ చేసి ఒక ప్రాబ్లం ఇచ్చినా ఆ ప్రాబ్లం కి నీకు 99.99% కరెక్ట్ ఆన్సరే ఇస్తుంది. ఎందుకు తెలుసా, కంప్యూటర్కి ఉన్నటువంటి ఫీచర్ ఏంటంటే ఎక్యూరసీని, కరెక్ట్ వాల్యూని ఇస్తుంది అనమాట. అర్థమైందా? సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ యూస్ఫుల్ బెనిఫిట్ బై యూజింగ్ కంప్యూటర్. అర్థమైందా? ఇంకొక బెనిఫిట్ చెప్దాం. అదేంటంటే జనరల్ గా మనకి ఇంటర్నెట్ అనగానే ఎది గుర్తొచ్చేది చిన్నప్పుడు, ఫోన్లో కూడా అప్పుడులో నెట్ ఉండేది కదా, కీప్యాడ్ ఫోన్స్ యూజ్ చేసేవారు అందరూ. కీప్యాడ్ ఫోన్స్ అందరూ యూజ్ చేస్తున్నప్పుడు మనకి ఏదైనా నెట్తో పని ఉంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? మరి ఆలోచించండి. మీ సేవకు కానీ అప్పుడులో నెట్ షాప్లో ఉండేవి, గంటకి ఒక 10 రూపాయలు 20 రూపాయలు తీసుకునేవాడు. మన కంప్యూటర్ ఇచ్చాడు, మన నెట్ వాడుకోవచ్చు, అవునా కదా? అంటే నెట్వర్కింగ్ అనేది దేంట్లో ఫస్ట్ స్టార్ట్ అయిందంటే, బాగా స్టార్ట్ అయిందంటే కంప్యూటర్లోనే. కంప్యూటర్ అనేది నెట్వర్కింగ్ అంటే, ఇప్పుడు చూడండి, ఒక కంప్యూటర్ ఇక్కడి నుంచి గ్లోబల్ గా మొత్తం యూనివర్సల్ గా కనెక్ట్ అయి ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు బ్యాంకుల్లోకి వెళ్ళండి, బ్యాంక్స్ లోకి వెళ్ళారనుకోండి, బ్యాంకులో ఒక అతను అంటాడు నీ కంప్యూటర్ లో పంపించాను చూడంటాడు, అతను అంటాడు నీ దగ్గర పంపించాను చూడంటాడు. అదేంటి, ఆ కంప్యూటర్ నుంచి ఈ కంప్యూటర్, ఈ కంప్యూటర్ నుంచి ఆ కంప్యూటర్కి ఎలా పంపించగలుగుతున్నారు? దాన్నే కనెక్టివిటీ అంటారు. ఆ కనెక్టివిటీని ప్రొవైడ్ చేసేది ఎవరు? కంప్యూటర్. సో కంప్యూటర్ కొనే అనదర్ బెనిఫిట్ ఏంటంటే కనెక్టివిటీ. అర్థమైందా? సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి, మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కంప్యూటర్ని యూజ్ చేయడానికి ఇష్టపడతారు. ఈరోజు ప్రతి జాబుల్లో కూడా ఖచ్చితంగా కంప్యూటర్ ఉంటుంది. ఏ జాబ్ అయినా తీసుకోండి. ఒకప్పుడు కొన్ని జాబులకు మాత్రమే కంప్యూటర్ వాడేవారు, కానీ ఇప్పుడు ఏ జాబ్ అయినా కంప్యూటర్. అంతెందుకు ఆర్మీలో కూడా కంప్యూటర్ వాడుతున్నారు. ఇప్పుడు నువ్వు ఆర్మీ ట్రైనింగ్ తీసుకున్నావు అనుకో, నార్మల్ గా నీ కంప్యూటర్ లేకపోతే ఒక పోస్ట్ వస్తుంది, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఇంకో పోస్ట్ వస్తుంది. తెలుసా, చాలా పోస్టులు ఉన్నాయి. ప్రతి చోట ఇప్పుడు ఏం కావాలి, కంప్యూటర్ కావాలి. ఆర్మీ వాళ్ళు కూడా బోల్డ్ కంప్యూటర్, ప్రతిదీ కంప్యూటర్లోనే కదా చేస్తారు. వాళ్ళకు కూడా కావాలి కదా, వాళ్ళకు కూడా కంప్యూటర్ని యూజ్ చేసేటువంటి ఒక టీం ఉంటది కదా. హ్యాక్ చేయాలంటే ఎవరు కావాలి? హ్యాకర్స్ కావాలి. వాళ్ళ సిగ్నల్స్ వీళ్ళు హ్యాక్ చేస్తుంటారు, సిగ్నల్స్ ని ట్రాక్ చేస్తుంటారు. బాంబులు ఎవరైనా వాళ్ళు వదులుతున్నారంటే వీళ్ళంటే ఇక్కడ నుంచి ట్రాక్ చేయాలి కదా. ట్రాక్ చేయాలంటే ఏ నాలెడ్జ్ ఉండాలి మనకి? కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి కదా. అలాగే ఒక మెడికల్ ఫీల్డ్ తీసుకోండి, టాబ్లెట్లు అమ్మేవాడు కూడా కంప్యూటర్ ఎట్టుకుంటాడు ముందర, అవునా కదా? టాబ్లెట్లు బిల్లు ఎందుకు కొడుతున్నాడు? ఎన్నాళ్ళ సీట్ రాసి ఇచ్చారు, ఇప్పుడు కంప్యూటర్. సూపర్ మార్కెట్లో ఏముంటుంది? కంప్యూటర్. మీ సేవలో ఏముంటది? కంప్యూటర్. పాలు అమ్ముకునే వాడి దగ్గర కూడా కంప్యూటర్. ప్రతి దగ్గర కంప్యూటర్ ఉంది, అవునా కదా? అంటే కంప్యూటర్ అనేది ఇప్పుడు ప్రతి ఫీల్డ్ లోకి ఎంటర్ అయిపోయింది. సో మీరు ఏదైనా అవ్వచ్చు, బీఎస్సీ కెమిస్ట్రీ అవ్వచ్చు, బీఎస్సీ మ్యాథ్స్ అవ్వచ్చు, బీఎస్సీ ఏదైనా అవ్వచ్చు, జువాలజీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ కంప్యూటర్ అనేది మీకు వచ్చి ఉండాలి. వచ్చి ఉంటే మీకు ఉన్నటువంటి ఫీల్డ్ లోనే మీకు మంచి పోస్ట్ వస్తుంది. అర్థమైందా? కాబట్టి సార్ నేను కంప్యూటర్స్ కాదు కదా సార్, నా కంప్యూటర్తో పని లేదు కదా అనుకోకూడదు. ఏ ఫీల్డ్ అయినా సరే కంప్యూటర్ నేర్చుకుంటే, మొబైల్ ఉంది, ఇప్పుడు మొబైల్ అందరూ నేర్చుకున్నామా లేదా? ఒకప్పుడు వాట్సాప్ అంటే ఎవరికి తెలుసా? ఇప్పుడు ముసలమామ కూడా నాకు వాట్సాప్ లో పెట్టే ఫోటో అంటుంది, అవునా కదా? వాట్సాప్ లో ఫోటో వేయడేమంటుంది, ఆవిడకి ఎలా తెలుసు? నేర్చుకుంది. అదే విధంగా నాకు రాదు, నా ఫీల్డ్ కాదు అని ఉండిపోకుండా ఏ ఫీల్డ్ అయినప్పటికీ కూడా కంప్యూటర్ నేర్చుకుంటే బెస్ట్ ఫీచర్ అనేది ఉంటుంది. అర్థమైందా? సో ఖచ్చితంగా నేర్చుకోండి. ఇంకా మంచి మంచి టాపిక్స్ అనేవి మనం నెక్స్ట్ క్లాసులో చూద్దాం. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ.